సమయాన్ని అమ్మగారికి ఇద్దాము. అన్నాజన్ గారు వందనాలు. ఆ, వందనాలమ్మా. 6:10 వరకు మీకు సమయం ఉంటుంది. దేవుని వాక్యాన్ని అందించవలసిందిగా ప్రేమపూర్వక ఆహ్వానము. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ఈ యేసు వైపు చూస్తున్న కార్యక్రమం మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ఎంత ఆశ్చర్యకరంగా దేవుడు మరి పోయిన సంవత్సరం లెంట్ డేస్ నుంచి మరి ఈ సంవత్సరం లెంట్ డేస్ వరకు మనందరినీ సురక్షితంగా కాచి కాపాడి ఆరోగ్యమైన ఆయుష్కాలమును శాంతి సమాధానం దయచేసి ఆయన నామాన్ని గణపరిచే భాగ్యాన్ని దేవుడు మనకి దయచేశాడు. ఈ లెంట్ దినంలో మనం ఉంటున్నాము. ఈ 40 రోజులు మాత్రమే కాకుండా మన జీవితంలో ప్రతి దినము ఆ ప్రభు మన కొరకు చేసిన త్యాగమును, ఆయన చూపిన ప్రేమను, ఆయన ఎలాగైతే లోకాన్ని జయించాడో అటువంటి జయ జీవితాన్ని మనం కూడా పొందుకొని ఆయన మనకిచ్చిన హెచ్చరికలను, మనకిచ్చిన వాగ్దానములను ప్రతిదీ మనం స్వతంత్రించుకొని, దేవా నువ్వే ప్రభా మమ్మల్ని కాచి కాపాడే దేవుడు తండ్రి, సజీవుడనే దేవుడిని ఒక్కడవే ప్రభా, నాయన సమాధి గెలిచిన దేవుడిని ఒక్కడవే ప్రభాని ప్రతి దినము మనం ధ్యానిస్తూ ఇంకా ఎక్కువగా సత్యాన్ని మనం తెలుసుకుని జీవించినంత కాలం ఆ జీవాధిపతి మనం గణపరిచినట్లయితే ఆ ప్రభువు, పరలోకమున్న ప్రభువు మన కొరకు విజ్ఞాపనం చేస్తున్న ఆ ప్రభువు మనలందరిని చూచి ఆయన ఎంతో ఎంతో సంతోషపడతాడు. ఈ రోజు వరకు ఆయన తన ఆత్మను మనకు దయచేసి మన పక్షము ఉండి ప్రతి కార్యాన్ని సఫలపరుస్తూ జీవమునిచ్చి మన అవసరతలను తీరుస్తూ ఎన్నో విధములుగా మనల్ని ఆదుకుని ఆదరిస్తున్న గొప్ప దేవునికి కృతజ్ఞాస్తుతులు చెల్లించుకుంటున్నాను. నిజమేనండి, ఈ 2 దినాల్లో ఎన్నో స్థలాల్లో మరి 40 రోజులు మరి కోడికలు జరుగుతాయి. దేవుని వాక్యం చెప్తా ఉంటారు. ఇంకా ఎక్కువగా మనం పోయిన సంవత్సరం కంటే ఈ సంవత్సరంలో మన విశ్వాసం అభివృద్ధి పరుచుకొని, దేవా ఒకవేళ నీకు ఆయాసకరమైన మార్గం ఏదైనా ఉంటే తీసేయి ప్రభానైనా, మా జీవిత కాలం అంతా ప్రభానైనా నిన్ను మేము గణపరిచి, నేను మేము సంతోషపరిచి జీవించినంత కాలము ప్రభానైనా నీ సొత్తుగా నిబిడలుగా చేసుకున్న మమ్మల్ని తండ్రినైనా మేము ఎల్లప్పుడూ ప్రభా నేను స్తుతించి నేను కనపరిచే భాగ్యాన్ని మాకు దయచే ప్రభా మనం ప్రార్థించినట్లయితే దేవుడు మనతో ఉంటాడు, మనల్ని నడిపిస్తాడు. విడువక ఎడబాయికి ఎంతవరకు కాచి కాపాడిన దేవుడు తన కాపుల, తన భద్రత, తన సంరక్షణ ప్రతి బిడ్డగా ఆయన దయచేసి మనందరినీ తన కృపలో భద్రపరిచి ఇంకా ఎక్కువగా నామాన్ని కనపరిచే భాగ్యాన్ని కూడా దేవుడు మనకు దయచేస్తాడండి. మరి ఈ రోజు దేవుని యొక్క వాక్య భాగము కిరీటము. ఆయన రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువు. ఆయన సమస్తమును వదిలిపెట్టి మరి ఈ లోకానికి వచ్చి మన పాప శాపములైన భరించి ఈ లోకములో ఉన్నప్పుడు ఆయన 3.5 సంవత్సరం ఎన్నో అద్భుత కార్యాలు, మహత్కార్యాలు చేసినా కూడా ఆయనని ఎరుగక మరి ఆయనని ఎంతో మరి ఆయనని వేదన పరిచి మరి ఆ రోజుల్లో మరి ఆ ప్రభుత్వం, ఆ రోమా ప్రభుత్వం ఉన్న కాలంలో సిలువ మరణం అనేది ఎంతో భయంకరమైన పరిస్థితి, ఎంతో అవమానకరమైనది. మరి అటువంటి అవమానకరమైన పరిస్థితిని ఎదుర్కొని ఏమి మాట్లాడకుండా మౌనము వహించి మనందరి పాపములను ఆయన మోసి, ఏ పాపము లేని ఆయన ఒక గొర్రె పిల్లగా ఈ లోకానికి వచ్చి సమస్తమును భరించి, కానీ అదే ప్రభు ఈ రోజు వరకు మనల్ని కాచి కాపాడుతా ఆయన ఎన్నో విధములుగా మనల్ని నడిపిస్తున్న ఆయన కృపను బట్టి మనం ఎంతగానో ఆయన స్తుతించవలసిన బద్దులమై ఉన్నాము. మరి ఈ రోజు దేవుని యొక్క వాక్య భాగము యోహాను సువార్త 19వ అధ్యాయము 2వ వచనంలో, యోహాను సువార్త 19వ అధ్యాయము 2వ వచనంలో, సైనికులు ముండ్లతో కిరీటమల్లి అతని తల మీద పెట్టి ఊదారంగు వస్త్రము ఆయనకు తొడిగించి అని మనము యోహాను సువార్తలో మనము చూస్తున్నాము. ఇదే మార్కు సువార్త 15వ అధ్యాయము 17వ వచనంలో, ఆయనకు ఊదారంగు వస్త్రము తొడిగించి ముండ్ల కిరీటం ఆయన తల మీద పెట్టి యూదుల రాజా నీకు శుభమని చెప్పి ఆయనకు వందనము చేయసాగిరి. ఇదే మనము మత్తయి సువార్త 27వ అధ్యాయం 29వ వచనంలో, ముండ్ల కిరీటము అల్లి ఆయన తల మీద పెట్టి ఒక రెల్లు ఆయన కుడి చేతిలో నుంచి ఆయన ఎదుట మోకాళ్ళుని యూదుల రాజా నీకు శుభమని ఆయనను అపహసించిరి. కాబట్టి చదవబడిన 3 సువార్తలలో ఒక్కొక్క విధముగా చెప్పబడిన ఆయన తల మీద ముండ్ల కిరీటం పెట్టారు, కానీ వస్త్రాలు తొడిగించారు, కానీ యూదుల రాజా అని ఆయన పొగడినట్లు ఆయనకు వందనము చేశారు ఒక స్థలంలో.
ఇంకొక స్థలంలోనేమో ఆయనను అవమానపరిచారు. కాబట్టి ఇవన్నీ మనం చూస్తున్నప్పుడు ఆ ప్రభువు రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువుగా ఉన్న ఆయన ఎందుకు మనం ఆయన గనపరుస్తున్నాము, ఎందుకు ఆయన తలపోసుకుంటున్నాము, ఎందుకు ఆయన్ని స్తుతిస్తున్నామంటే ఆ ప్రభు మరి సమస్తంను విడిచిపెట్టి ఒక యూదుల రాజా అని గనపరిచారు, శుభమని చెప్పి వందనాలు కూడా చేశారు ఆయనకి. మరి కానీ ఆయన తల మీద ఆ ముండ్ల కిరీటము ధరించుకొని ఆయన గొప్ప అవమానమును భరించి మనందరి పాప శాపముల కొరకు ఈ లోకంలో భరించి మరి ఆ యొక్క మరణించిన ఆ గొప్ప ప్రభుని మనము జ్ఞాపకం చేసుకున్న దినాలు ఇవన్నీ. కాబట్టి ప్రతిరోజు ఆయన స్మరణకు తెచ్చుకుంటూ, దేవా ఎంతగా సహించుకున్నావు తండ్రి, నాయన ఎంతగా తండ్రి మడల నీ ప్రేమను కనపరిచినావు ప్రభా, మా జీవిత కాలం అంతా ప్రభా నైనా నీ ప్రేమను నిన్ను పోలి మేము నడుచుకుని తండ్రి, నీ సహనము, నీ ఓర్పును, నీ ప్రేమను మేము కనపరుచుకొని అనేకులకు తండ్రి నాయన ఒక గొప్ప వెలుగుబిడ్డలుగా ఈ లోకంలో జీవించి ప్రభా నీ నామమునైనా గనపరిచే భాగ్యాన్ని మాకు దయచేయి ప్రభా. మనం ప్రార్థించినట్లయితే ఆ ప్రభు సమాధి గెలిచిన దేవుడు, మృత్యుంజయ తిరిగి లేచిన దేవుడు మన పక్షముగా ఉంటాడు. మన ఆర్తధ్వని విని ప్రతి నిమిషము మనతో ఉండి ఆయన తన కృపలో మనందరిని భద్రపరిచే దేవుడు. ఆ ముండ్ల కిరీటము ఆయన ధరించుకోవడానికి కూడా ఆయన సిద్ధపడినాడు, తల వంచినాడు, ఏ మాట కూడా మాట్లాడకుండా. మరి ఆ సమయంలో ఎంతో బాధ వేదన ఆయన అనుభవించినా కూడా ప్రతి దానికి కూడా ఆయన తల వంచి తన తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి ఆయన శిరసావహించాడు. కాబట్టి అటువంటి గొప్ప దేవుణ్ణి మనము ఆరాధిస్తున్నాము. అటువంటి గొప్ప దేవుని కలిగినందుకు మనం ఎంతో మన జీవిత కాలం అంతా మనము దేని గురించి మనం అతిశయపడకపోయినా కూడా సిలువ వేయబడిన యేసును బట్టి మనం అతిశయిస్తూ ఇంకా మన ముందు పెట్టిన పందెంలో మన ఓపికతో పరిగెత్తుతూ ఆయన నామాన్ని కనపరిచే భాగ్యాన్ని దేవుడు మనకందరికి దయచేయునుగాక. కాబట్టి ఈ రోజు మన అంశభాగము కిరీటములు. ఆయన పెట్టుకున్న కిరీటమేమో ముండ్ల కిరీటము. ఇది యోహాను సువార్త, మత్తయి సువార్త, మార్కు సువార్తలు కూడా ఆ ముండ్ల కిరీటము ఆయన ధరింపజేశారు ఆయనకని మనం అక్కడ చూస్తున్నాము. కానీ ఈ రోజు ఆ ప్రభువు, ఆ ముండ్ల కిరీటము పెట్టుకున్న ప్రభువు ఆయన మనకిచ్చిన కిరీటాలు ఏంటని ఈ రోజు మనము ధ్యానించబోతున్నాం. మొట్టమొదటిగా చూసినట్లయితే మహిమా ప్రభావములతో కూడిన కిరీటము. కీర్తనల గ్రంథము 8వ అధ్యాయము 5వ వచనములో మహిమా ప్రభావములతో కిరీటము ఆయన మనకు ధరింపజేసి ఉన్నాడు. మహిమ మళ్ళీ ప్రభావము. ఎందుకంటే అదే అధ్యాయంలో కీర్తన 8వ అధ్యాయంలో మనం చూసినట్లయితే దేవుని కంటే వానిని కొంచెము తక్కువగానిగా చేసి ఉన్నావు. ఎంత ఘనత దేవుడు మనకి ఇచ్చాడండి. ఆయన కంటే కొంచెమేనంట మనం తక్కువ వానిగా దేవుడు మన ఈ లోకంలో మనం సృష్టించాడు. కాబట్టే మనము కూడా ఆ ప్రభువుతో కూడా మనము ఎంతో సమానులము. ఆయనతో పాటు మనం ఆరాధించడానికి, ఆయన నామాన్ని గనపరచడానికి కూడా దేవుడు ఎంత భాగ్యాన్ని మనకు దయచేశాడు. దేవుని కంటే వానిని కొంచెము తక్కువ వానిగా నీవు చేసి ఉన్నావు. అందుకే మహిమ ప్రభావములతో కిరీటము ధరింపజేసి ఉన్నావు. అటువంటి గొప్ప భాగ్యాన్ని ఆయన ముండ్ల కిరీటము పెట్టుకున్నా కూడా మనకి ఆయన మహిమ ప్రభావములతో కూడిన కిరీటాన్ని ఆయన మనకి దయచేశాడండి. ఇది మొట్టమొదటి కిరీటము, ఆ ప్రభువు మనకి ఇచ్చిన కిరీటము. రెండవదిగా చూసినట్లయితే అపరంజి కిరీటము. ఇదే కీర్తనల గ్రంథము 21వ అధ్యాయము 3వ వచనములో అపరంజి కిరీటము. అతని తల మీద అపరంజి కిరీటము నువ్వు ఉంచి ఉన్నావు. ఉంచుతాను అని చెప్పలేదు, ఇస్తాను అని చెప్పలేదు, నీవు ఉంచి ఉన్నావు అతని తల మీద అపరంజి కిరీటము. ఇది కీర్తనలు 21 3వ అధ్యాయంలో 3వ వచనంలో మనం చూస్తున్నామండి. కాబట్టి ఈ అపరంజి కిరీటము ద్వారా మనం అక్కడ చూసినట్లయితే ఆ 21వ అధ్యాయంలో శ్రేయస్కరమైన ఆశీర్వాదములతో నీవు అతని ఎదుర్కొనుచున్నావు, సదాకాలము నిలుచు దీర్ఘాయువు, అంతేకాకుండా రక్షణ వలన గొప్ప మహిమ గౌరవ ప్రభావములతో కూడా నీవు ఆయన్ని ధరింపజేసి ఉన్నావు. నిత్యము ఆశీర్వాద కారకులుగా ఆయన మనల్ని నియమించినాడు. ఎందుకంటే మనం ఆయన ధ్యానిస్తున్నాము, ఆయన గణపరుస్తున్నాము, ఆయన స్తుతిస్తున్నాము కాబట్టి ఆయన సన్నిధిలోనే మనకు సంతోషము. సర్వోన్నతిని కృప చేత
మనము ఈ రోజు వరకు మనము కదలకుండా మనము నిలిచి ఉన్నాము. అందుకే మనం ఆయన ఆరాధిస్తున్నాము కాబట్టి, ఆయన గణపరుస్తున్నాము కాబట్టి, అతని తల మీద అపరంజి కిరీటము నువ్వు ఉంచి ఉన్నావు. ఎంత గొప్ప భాగ్యాన్ని దేవుడు మనకి దయచేశాడండి. ఆయన తలలో ముండ్ల కిరీటం ఉన్నా కూడా మనకి ఆయన అపరంజి కిరీటాన్ని ఆయన మనకి దయచేశాడు. రెండవది. మూడవదిగా మనం చూసినట్లయితే దయా కిరీటము. కీర్తనల గ్రంథము 65వ అధ్యాయము 11వ వచనము. కీర్తనల గ్రంథము 65వ అధ్యాయము 11వ వచనములో, సంవత్సరమున నీ దయా కిరీటము ధరింపజేసి ఉన్నావు. మనం ఎప్పుడు మన బర్త్డేలు చేసుకున్నప్పుడంతా, దేవా ఒక నూతన సంవత్సరం దయా కిరీటంగా మాకు దయచేసినావు ప్రభా, నీకు స్తోత్రం దేవా అని మనము గణపరుస్తాము. ఎందుకంటే దేవుడు మనకి జీవమును ఊపిరిచ్చాడు. ఆయన నామాన్ని గణపరిచే భాగ్యాన్ని కూడా దేవుడు మనకి దయచేశాడు. ఆ సంవత్సరం అంతట్లో దేవుడు చేసిన ఉపకారం మనం తలపోసుకుంటూ, దేవా నీ దయా కిరీటం మాకు దయచేసినావు ప్రభా, ఆయుష్కాలం పొడిగించినావు ప్రభా, నీకు స్తోత్రం దేవా అని మనము ఆయన గణపరుస్తున్నాము. కానీ ఇదే కీర్తన గ్రంథము 65వ అధ్యాయము 11వ వచనం మనం చూసినట్లయితే, సృష్టికి కూడా ఆయన దయా కిరీటాన్ని దయచేశాడు. సృష్టి ఆయన నోటితో కలిగజేసిన సృష్టికి కూడా ఆయన దయా కిరీటము కలుగు చేశాడు. అందుకే అక్కడ మనం 65వ అధ్యాయం కీర్తనలు చూసినట్లయితే, అడవి భూములు సారము చిలకరించుచున్నవి, కొండలు ఆనందమును నడికట్టిగా ధరించుకొనుచున్నవి, పచ్చిక పట్లు మందలను వస్త్రం వలె ధరించి ఉన్నవి, దాని తర్వాత లోయలు సస్యములతో కప్పబడి ఉన్నవి, అన్నీయు సంతోష ధ్వని చేయుచున్నవి, అన్నీయు గానము చేయుచున్నవి. కొండలు, పచ్చిక పట్లు, లోయలు, అడవి భూములు అన్ని కూడా ఆయనను స్తుతించి గణపరుస్తుంది. ఎందుకంటే ఆ అడవి బీడులు కూడా సారముతో ఉన్నాయి, కొండలు కూడా ఆనందముతో ఉన్నాయంట, పచ్చిక పట్లు కూడా వస్త్రము వలె ఉన్నాయంట, లోయలేమో సస్య శ్యామలతో అవి కప్పబడి ఉన్నవి. అన్ని దేవుని స్తుతిస్తుంది, అన్ని దేవుని గణపరుస్తుంది, అన్నీ దేవుని సంతోష ధ్వని అవి చేయగలుగుతున్నాయి. కాబట్టి అవి కూడా సంవత్సరం వెంబడి సంవత్సరం కూడా దేవుని దగ్గర నుంచి కూడా ఎన్నో ఆశీర్వాదాలు పొందుకుంటున్నాయి. ఆయన కలుగు చేసిన సృష్టి కూడా దేవుని నామాన్ని గణపరుస్తున్నాయి. కాబట్టి మానవులకి మాత్రమే కాదు ఆయన కనుదృష్టి ఉంచింది, ఆయన సృష్టించిన ప్రతి దాని మీద ఆయన దయ ఉంచుతున్నాడు. ఆయన దయా కిరీటము కూడా ప్రతి దానికి కూడా ఆయన దయచేస్తున్నాడు. అందుకే దయా కిరీటము నీవు ధరింపజేసి ఉన్నావు. మానవులకి మాత్రమే కాదు, సమస్త సృష్టికి కూడా ఆయన దయా కిరీటాన్ని ఆయన దయచేస్తున్నాడు. ఇది ఇంకొక కిరీటము. నెక్స్ట్ ఇంకొక కిరీటం మనం చూసినట్లయితే కరుణా కటాక్షములు గల కిరీటము. ఇది మనకు అందరికీ తెలుసు. కీర్తనల గ్రంథము 103:4 వచనములో, కరుణా కటాక్షములు గల కిరీటము నువ్వు ధరింపజేసి ఉన్నావు. ఆ అధ్యాయము మనకు అందరికి తెలుసు. మనం చదువుతున్నట్లయితే, ఎందుకు కరుణ కటాక్షము గల కిరీటము, కరుణ కటాక్షము, ఇది చాలా చాలా దేవుని యందు భయభక్తులు గల వారికి, దేన మనసు గల వారికి అటువంటి హృదయాలు దేవుడు మనకి దయచేస్తాడు. కరుణ అంటే అందరినీ ఎంతగానో కరుణతో చూడటము, కటాక్షములంటే ఎంతో విలువైన తగ్గింపు కలిగిన జీవితము. అందుకే అక్కడ మనం చూస్తున్నాము కీర్తన 103లో, సంకటములను కుదుర్చువాడు ఆయనే, సమాధిలో నుండి మనం విమోచించేవాడు ఆయనే, మన యవ్వనము పక్షిరాజు వలె చేసేది ఆయనే, మేలులతో మన హృదయంలో తృప్తిపరచువాడు ఆయనే, బాధింపబడే వారికి న్యాయము తీర్చువాడు ఆయనే. కాబట్టి ఇటువంటి గొప్ప కార్యాలు ఆయన కరుణా కటాక్షములు కలిగి ఉన్నాడు. కాబట్టి మనకి కూడా అటువంటి కరుణా కటాక్షములు గల కిరీటాన్ని ఆయన మనకి దయచేస్తున్నాడు. కాబట్టి ఈ కరుణా కటాక్షముల కిరీటము ఆయన ముండ్ల కిరీటము ధరించుకున్నా కూడా మనకి ఆయన కరుణా కటాక్షముల కిరీటాన్ని ఆయన మనకి దయచేస్తున్నాడు. ఇంకొక కిరీటాన్ని మనం చూసినట్లయితే అక్షయమైన కిరీటము. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 25వ వచనము. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 25వ వచనము. పందెపు రంగములో పరిగెత్తువాడేమో క్షయమైన కిరీటం కొరకు పరిగెత్తారంట, కానీ మనమైతే అక్షయమైన కిరీటం కొరకు మనము మితముగా ఉన్నాము.
ఎందుకంటే అది పౌలు గారు ఏం చెప్తారంటే, నా శరీరమును నలగగొట్టుకొని దానిని లోపరుచుకుంటున్నాను. శరీరాన్ని నలగగొట్టుకొని మనము మితముగా తగ్గింపు కలిగి ఆయన వైపు చూస్తూ ఆ జీవాధిపతిని మనము గనపరుస్తూ ఆయన ఎందుకు ఈ కార్యాలు చేశాడు, ఎందుకు మనల్ని ఎన్నుకున్నాడు, ఎందుకు తన బిడ్డలుగా ఏర్పరచుకున్నాడు, ఆ కార్యాలని మనం తలంచుకుంటేనే మనం ఈ లోకములో మితముగా ఉండి ఆయన నామాన్ని గనపరిచే భాగ్యాన్ని దేవుడు మనకి దయచేస్తాడండి. కాబట్టి పందిపు రంగములో పరిగెత్తేవాడు అక్షయమైన కిరీటము కొరకు వాడు మితముగా ఉంటారు. కానీ మనము అక్షయమైన కిరీటము కొరకు మనము మితముగా ఉంటున్నాము. కాబట్టి ఎల్లప్పుడు నా ప్రభువు నా కొరకు నలగగొట్టబడ్డాడు, నా కొరకు చనిపోయాడు, నా పాప శాపములు ఆయన మోసాడు, ఆయనలో ఏ పాపము లేదు, కానీ ఆయన సమస్త మానవాళి కొరకు తన ప్రాణాన్ని దారిపోసి నాకు ఒక గొప్ప రక్షణ భాగ్యాన్ని ఆయన దయచేశాడు అని ఆయన మనం తలపోసుకున్నట్లయితేనే అప్పుడే పౌలు గారు చెప్పినట్లు నా శరీరం నలగొట్టుకుని దానిని లోపరుచుకొనిచుంటున్నాను అన్నాడు. కాబట్టి మనము దేని కొరకు మనం పరిగెత్తాలంటే అక్షయమైన కిరీటము కొరకు మనం పరిగెత్తినట్లయితేనే ఆ కిరీటాన్ని దేవుడు మనకి దయచేస్తాడు. కాబట్టి ఆయన మొండ్ల కిరీటము పెట్టుకున్నా కూడా మనకి అక్షయమైన కిరీటము, వాడబారిన కిరీటం ఆయన మనకి దయచేయాలని ఆయన ఆశపడుతున్నాడండి. ఇంకొక కిరీటాన్ని మనం చూసినట్లయితే అతిశయమైన కిరీటము, అతిశయమైన కిరీటము. మొదటి దశలోనికు రాసిన పత్రిక 2వ అధ్యాయము 19వ వచనము. మొదటి దశలోనికు రాసిన పత్రిక 2వ అధ్యాయము 19వ వచనము. కాబట్టి అక్కడ మనము ఆ పౌలు గారు ఒక ప్రశ్న అడుగుతున్నాను మనల్ని. ఏంటంటే అక్కడ ఒక క్వశ్చన్ మార్క్ కూడా ఉంటది. మా నిరీక్షణ ఆనందమునైన అతిశయ కిరీటము ఏది, అతిశయ కిరీటము ఏది అని అడిగినప్పుడు ఆయన రాకడ సమయంలో మీరే కదా, మనమే కదా ఆయన రాకడ సమయంలో అతిశయ కిరీటాన్ని పొందుకునే భాగ్యాన్ని కూడా దేవుడు మనకి దయచేస్తాడు. ఆ పౌలు గారు ఏమంటారంటే నిశ్చయముగా మీరే మా ఆనందమును మహిమయ్యై ఉన్నారు, మా ఆనందమును మహిమయ్యై ఉన్నారు. ఎప్పుడైతే మనం ఆయన ధ్యానిస్తామో, ఎప్పుడైతే ఆ సిలువను గురించి మనము తలపోసుకుంటామో, ఎప్పుడైతే ఆయన కార్యాలు మనము ధ్యానించుకుని ఇంకా ఎక్కువగా మన విశ్వాసం మనం స్థిరపరచుకుంటామో అప్పుడే అతిశయమైన కిరీటాన్ని ఆయన మనకి దయచేస్తాడు. నిశ్చయముగా మీరే, మనమే ఇంకెవరో కాదు. ఆయన సత్యాన్ని మనం తెలుసుకున్న మనము, ఆయన వాక్యాన్ని ధ్యానిస్తున్న మనము, ఆయన మన జీవితంలో మీరు ఇంతవరకు ఆయన చేసిన కార్యాలు మనం తలపోసుకుంటూ ఆయన రాకడ వరకు మనము కదలని వారుగా స్థిరులుగా మనం ఉంటేనే అప్పుడే మీరే కదా మా ఆనందమును మహిమయ్యై ఉన్నారు. ఆయన గణపరిచే బిడ్డలుగా దేవుడు మన రాకడ సమయంలో ఆయన నిలబెడతాడండి. అందుకే ఆయన మహిమ, ఆయన ఆనందము ఎవరో కాదు, మనమే ఆయన నామాన్ని గణపరుస్తున్న మనము, ఆయనని స్తుతిస్తున్న మనము, ఆయన చేసిన మేళ్లు తలపోసుకుంటున్న మనమే ఆయన ఆనందమును మహిమై ఉన్నాము. కాబట్టి ఆయన ముండ్ల కిరీటము పెట్టుకున్నా కూడా మనకి ఆయన అతిశయమైన కిరీటాన్ని దయచేస్తాడని ఆ ప్రభువు వాగ్దానం చేస్తానండి. ఇంకొక కిరీటాన్ని మనం చూసినట్లయితే 8వదిగా ఇంకో కిరీటాన్ని మనం చూసినట్లయితే నీతి కిరీటము. ఇది మనకందరికీ తెలుసు. పౌలు గారు మరి 2వ తిమోతిలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 8వ వచనము. 2వ తిమోతిలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 8వ వచనములో ఇక మీదట నా కొరకు నీతి కిరీటము దాచబడి ఉన్నది. నీతి కిరీటము. కాబట్టి మన పరుగు ఈ లోకంలో ఎలా ఉండాలా, దేని కొరకు మనం పరిగెత్తుతున్నాము, ఏ బహుమానము పొందుకోవాలని మనం ఆశిస్తున్నాము, ఎందుకు మన పరుగు ఈ లోకంలో అలా ఉండాలా, ఎన్నో ఉన్నాయి అనుభవించడానికి. కానీ మనము ఆ దురద చెవులు లేకుండా, స్వకీయ దురాశలకు లోనవ్వకుండా, అసత్యమునకు చెవియొగ్గనీయకుండా, కల్పనా కథల వైపు మనం తిరగకుండా, అన్ని విషయంలో మనం మితముగా ఉండి శ్రమ పడినట్లయితేనే, ఆ పరిచర్య సంపూర్ణంగా స్వార్థకుని పని మనం చేసినట్లయితేనే, మన పరుగు కడముట్టించినట్లయితేనే అప్పుడే ఆ నీతి కిరీటాన్ని కూడా మనం పొందుకునే భాగ్యాన్ని దేవుడు మనకి దయచేస్తాడండి. కాబట్టి ఆయన తన నమ్ముకున్న బిడ్డలకి పౌలు గారు ఎలాగైతే చెప్పాడో, మరి ఇక మీదట నా కొరకు నీతి కిరీటము ఉంచబడి ఉన్నది ఆయన ఎలాగో చెప్పాడు. మనము కూడా దేవుడు తన నమ్ముకున్న బిడ్డలకి, తను ఆశ్రయించిన బిడ్డలకి, ఆయన గణపరుస్తున్న బిడ్డలకి దేవుడు తప్పకుండా
ఆ నీతి కిరీటాన్ని దేవుడు మనకి దయచేయాలని ఆయన ఆశపడతానండి. ఎట్టి పరిస్థితులు కూడా మనం లోకం వైపు చూడక అన్ని విషయంలో మనం మితముగా ఉండి ఆయన నామాన్ని గనపరుస్తూ ఆయన చిత్తాన్ని మనం గుర్తిరిగినట్లయితే, దేవుడు మంచి పోరాటం మనం పోరాడినట్లయితే తప్పకుండా నీతి కిరీటాన్ని మనం కూడా పొందుకునే భాగ్యాన్ని దేవుడు మనకు దయచేస్తాడండి. అంతేకాకుండా ఇంకొక కిరీటము, 9వ కిరీటం ఏంటంటే జీవ కిరీటము. జీవ కిరీటము ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 11వ వచనము. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 11వ వచనములో, మరణము వరకు నమ్మకముగా ఉండము, నేను నీకు జీవ కిరీటం ఇచ్చేదను. మరణము వరకు ఈ రోజు మనం మేలులు పొందుకున్నప్పుడే దేవుని స్తుతించడము, కష్టాలు రాగానే ఆయనకు దూరం అయిపోవడము కాదండి. కష్టమైన నష్టమైన బైబిల్ గ్రంథంలో దేవుడు ఎంతో మందిని మన ముందు పెట్టాడు. యోసేపు జీవితంలో ఎన్నో పోరాటాలు, దావీదు జీవితంలో ఎన్నో పోరాటాలు, యోబు జీవితంలో ఎంతో నష్టము, ఎన్ని మనం చూస్తున్నప్పుడు ఎందుకు దేవుడు ఈ లేఖనములు ఎన్ని రాసి పెట్టాడంటే, దాని ద్వారా మనము మన పరుగు ఎలాగుండాలా, మనం ఎలాగ తన రాకడి వరకు మనం నిశ్చయముగా స్థిరముగా మనం నిలబడాలా. కాబట్టి అటువంటి దృఢమైన విశ్వాసంతో మనం ఉండినట్లయితేనే నమ్మకముగా ఉండము, మరణము వరకు నమ్మకముగా ఉండము, నేను నీకు జీవ కిరీటం ఇచ్చేదను అని ఆ ప్రభువు చెప్తున్నాడు. కాబట్టి ఈ జీవ కిరీటాన్ని కూడా పొందుకునే భాగ్యాన్ని దేవుడు మనకు దయచేస్తాడండి. ఎందుకంటే ఆయన తలలో ముండ్ల కిరీటం పెట్టుకుని అంత అవమానము పొంది, అంత హింసలు ఆయన అనుభవిస్తున్నా, అంత బాధ అనుభవిస్తున్నా కూడా ఆయన నోరు తెరవక ఎలాగ మౌనిగా ఉన్నాడు. కానీ తన నమ్ముకున్న బిడ్డలకి ఆయన జీవ కిరీటం ఇస్తానని ఆయన వాగ్దానం చేశాడు. అందుకే యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 12వ వచనంలో, శోధన సహించువాడు ధన్యుడు, అతడు శోధనకు నిలిచిన వాడే తను ప్రేమించు వారికి వాగ్దానం చేసిన జీవ కిరీటము పొందును. ఈ లోకంలో ఉన్నప్పుడు తప్పకుండా మనకి శ్రమలే. అది ఎప్పుడైతే మనం ఇంకా దేవునికి సమీపంగా జీవిస్తామో, ఆయన నామాన్ని గనపరుస్తామో, వెంటనే దుష్టుడు వచ్చి మనల్ని పడద్రోయాలని చూస్తాడు. లేనిపోని శోధనలు మన చుట్టూ ఆవరించి మనల్ని ఇరుకులో పెట్టి ఎలాగైనా పడద్రోయాలని చూస్తాడు. కానీ ఆ పరిస్థితులు కూడా యోసేపులాగా, దానియేలులాగా మనం స్థిరమైన పునాది మనం వేసుకుని, నా ప్రభువు నన్ను రక్షించటకు సమర్థుడని మనం స్థిరమైన పునాది వేసుకుని ఆయన వైపు చూచినట్లయితే శోధన సహించువాడు ధన్యుడున్నాడు. అటువంటి ధన్యకరమైన జీవితాన్ని కూడా దేవుడు మనకి తప్పకుండా దయచేస్తాడు. అతడు శోధనకు నిలిచిన వాడై తను ప్రేమించు వారికి వాగ్దానము చేసిన జీవ కిరీటము పొందును. తప్పకుండా ఆయన ఇస్తాడండి. కాబట్టి శోధన సహించే భాగ్యాన్ని దయచేస్తాడు. ఆ శోధన నుంచి బయటికి వచ్చే బలాన్ని, శక్తిని కూడా దేవుడు దయచేస్తాడు. ఆయన లోకంలో ఉన్నప్పుడు జయించాడు కాబట్టి అటువంటి జయ జీవితాన్ని కూడా దేవుడు తప్పకుండా తన బిడ్డలకు ఆయన దయచేస్తాడండి. కాబట్టి ఈ జీవ కిరీటము ఆయన మనకి ఇస్తానని వాగ్దానం చేశాడు. కాబట్టి ఆయన ముండ్ల కిరీటం పెట్టుకున్నా కూడా మనకి ఆ జీవ కిరీటం ఇవ్వాలని ఆయన ఆశపడుతున్నానండి. కాబట్టి ఇదంతా మనం చూసినట్లయితే మొట్టమొదటిగా మనము యోహాను సువార్త, మార్కు సువార్త, మత్తయి సువార్తలో మనం చూసినాము. ఆయన తల మీద ముండ్ల కిరీటము పెట్టి ఊదారంగు వస్త్రములను ధరించి ఆయన ఎంతో అవమానపరిచారు. యూదుల రాజా ఆయన ఎంతో అపహసించారు. ఆయన కూడా ఆ ప్రభు చివరిగా ముండ్ల కిరీటం పెట్టుకున్న ఆ ప్రభు మరలా ప్రకటన గ్రంథము 14వ అధ్యాయము 14వ వచనము, ప్రకటన గ్రంథము 14వ అధ్యాయము 14వ వచనములు అక్కడ మనం చూసినట్లయితే, ఆ మేఘము మీద మనుష్య కుమారుని పోలిన ఒకడు ఆ మేఘము మీద ఆసీనుడై ఉండెను. ఆయన శిరస్సు మీద సువర్ణ కిరీటము, చేతిలో వాడిగల కొడవలి ఉండెను. మనుష్య కుమారుని పోలిన ఒకడు ఆ మేఘము మీద ఆసీనుడై ఉండెను. ఆయన శిరస్సు మీద సువర్ణ కిరీటము. మొట్టమొదటిగా ఆయన సిలువ వేసినప్పుడు తలలేమో ముండ్ల కిరీటము. ఇక్కడ ప్రకటన గ్రంథము రాగానే 14వ అధ్యాయము 14వ వచనములో ఆయన తల మీద, ఆయన శిరస్సు మీద సువర్ణ కిరీటము, ఆయన చేతిలో వాడిగల కొడవలియు ఉండెను. కాబట్టి ఆయన మొట్టమొదటిగా ఒక గొర్రెపిల్లగా వచ్చి మౌనము వహించి సహించి అవమానాలు భరించి మనందరి పాప శాపములు ఆయన మోసి ఆ ముండ్ల కిరీటాన్ని పెట్టుకోవడానికి ఆయన సమ్మతించాడండి. కానీ
ఆ ప్రభువే ఆ ప్రభువే ఈ ప్రకటన గ్రంథం రాగానే ఆయన శిరస్సు మీద సువర్ణ కిరీటము, అక్కడేమో ఆయన చేతిలో గాయాలు, కాళ్ళలో గాయాలు, తలలేమో ముండ్ల కిరీటము. ఇక్కడ ప్రకటన గ్రంథంలో చేతిలో వాడిగల కొడవలియు ఉండెను. అంటే ఇదంతా మనం చూస్తున్నప్పుడు ఆయన ఒక గొప్ప న్యాయాధిపతిగా ఆయన రానై ఉన్నాడు. రాజులకు రాజుగా, ప్రభువులకు ప్రభువుగా ఆయన రాబోతున్నాడు. కాబట్టి ఈ కడవరి దినాల్లో మనం జీవిస్తున్నాము. ఆయన వాగ్దానములన్నీ నెరవేరుతున్నాయి. కాబట్టి మనము చేయవలసింది వీళ్ళింటి దినములు మాత్రమే కాకుండా ప్రతి దినము ప్రభువా, నువ్వు తండ్రి నైనా ముండ్ల కిరీటం పెట్టుకోవడానికి కూడా ప్రభా నువ్వు సిద్ధపడినావు తండ్రి. ఎంత సహనము, ఎంత ఓపిక కలిగి మా పాప శాపములన్నీ భరించి ప్రభా, ఏ పాపము లేని నిన్ను ప్రభా ఒక పాప షాహగ్రాహిగా నేను మార్చినాము తండ్రి రాజా నాయన. కానీ తండ్రి నాయన నువ్వు రాబోతున్నావు తండ్రి నాయన. నీ తల మీద ఇప్పుడు సువర్ణ కిరీటం ఉంది, నీ చేతిలో వాడిగల కొడవలి కూడా ఉన్నాయి ప్రభా. అవును తండ్రి, ఒక గొప్ప న్యాయాధిపతిగా నువ్వు వచ్చి ప్రభా తీర్పు తీర్చబోతున్నావు తండ్రి నాయన. నీ ముందు నిలబడే శక్తిని మాకు దయచేయి ప్రభా నాయన. దేవా, ఎట్టి పరిస్థితులు కూడా ప్రభా నిన్ను గాయపరచకుండా, మేము సిలువ వేయకుండా తండ్రి అనుక్షణము ప్రభా నీ చిత్తమును గుర్తిగే బిడలుగా, నీ నామమును గణపరిచే బిడలుగా, నీ దృష్టికి అంగీకారం మేము జీవించే బిడలుగా మా జీవితాలు స్థిరపరచు ప్రభా. ఎందుకంటే తండ్రి నాయన ఉచితమైన ఊపిరిని దయచేస్తున్నావు తండ్రి. ప్రతి దినము తండ్రి చాలినంత కాపుదల నీ కృపను మాకు దయచేస్తున్నావు తండ్రి. ఏ కీడు వాటిల్లకుండా, ఏ తెగులు గుడారంలో ప్రవేశించకుండా నీ శాంతి, నీ సమాధానం మాకు దయచేస్తున్నావు తండ్రి. మా కుటుంబ జీవితాలు కూడా ప్రభా అనుదినము తండ్రి నాయన నూతన వాత్సల్యంతో, నూతన దేవులతో ఇంతవరకు మమ్మల్ని నడిపిస్తున్నావు ప్రభా. నీ ప్రేమ చాలయ్యా నాయన. నువ్వు విడిచిపెట్టే దేవుడు కాదు ప్రభా నాయన. విడవకి ఎడవాయికే ఇంతవరకు మమ్మల్ని కాపాడి రక్షిస్తున్న దేవా నీకు స్తోత్రం దేవా. అవును ప్రభా, న్యాయాధిపతిగా నువ్వు రాబోతున్నావు తండ్రి నాయన. నీ కాయాసకరమైన మార్గం అనేమో తీసేయి ప్రభా. మనోటి మాటలు మా హృదయ ధ్యానం ఎల్లప్పుడూ తండ్రి నాయన నీ దృష్టికి అంగీకారం దానికి సహాయం దయచేయి ప్రభా. మనం ప్రార్థించినట్లయితే ఆ ప్రభు గొప్ప న్యాయాధిపతిగా రాబోతున్నాడు. ఆయన ముందు నిలబడే శక్తిని కూడా దేవుడు తప్పకుండా మనకందరికి దయచేస్తారండి. అంతేకాకుండా ఇంకొకటి మనం చూసినట్లయితే ఇక్కడ ఇంకొక కిరీటాన్ని కూడా ఆ ప్రభు మనకి దయచేయాలని ఆశపడుతున్నానండి. మొదటి పేతురు మనకందరికి ప్రతిరోజు మనం చదువుతాం. ఇది మొదటి పేతురు 5వ అధ్యాయము 4వ వచనములో ఆ ప్రధాన కాపరి ప్రత్యక్షమైనప్పుడు మీరు వాడబారని మహిమ కిరీటము పొందుదురు. వాడబారని మహిమ కిరీటము పొందుదురు. ఇదే మనం మొదటి పేతురు 5వ అధ్యాయంలో చూసినట్లయితే ఇదే 5వ అధ్యాయంలో దీన మనస్సు అంటాడు. మరి కృపను అనుగ్రహిస్తానంటున్నాడు. మరి 6వ వచనంలో దీన మనస్కుల యునుడు అంటున్నాడు. కాబట్టి దీనత్వము ఆ ప్రభు ఎలాగైతే దీనత్వము కలిగి అన్ని సహించాడో, ఎంత ఓపిక ఎంత సహనముతో మన కొరకు ఆయన సిలువను భరించాడు. కాబట్టి అటువంటి దీన మనసు కూడా మనము కలిగి ఉన్నట్లయితేనే ఆ వాడబారిన మహిమ కిరీటం కూడా మనం పొందుకుంటాము. అంతేకాకుండా యెషయా గ్రంథము 66వ అధ్యాయము 2వ వచనములో ఎవడు దీనుడై నలిగిన హృదయము గలవాడై నా మాట విని వణుకుచుండును వానినే నేను దృష్టించున్నాను. ఎవరినండి ఆయన చెప్తున్న మాటలు? దీనుడై నలిగిన హృదయము గలవాడై. అంతేకాకుండా నా మాట విని వణకుచుండును. దేవుని మాట ఎంతో జీవముందండి. పరిశుద్ధ గ్రంథంలో ఒక్కొక్క మాట చదువుతుంటే ఎంతో సత్యము, ఎంతో జీవము, ఎంతో శక్తి, ఎంతో బలముంది. ప్రతి దినం ఒక్కొక్క వాక్యాన్ని మనం ధ్యానించుకుంటూ దేవా ఎంత జీవం ఇస్తున్నావు తండ్రి, ఎంత శక్తిని పొందుకుంటున్నాం ప్రభా నీ వాక్యం ద్వారా ప్రభా. కాబట్టి నీ మాటలు విని మేము వణుకడానికి సహాయం దయచే తండ్రి. దీనత్వం కలిగి మేము జీవించినట్లయితేనే అప్పుడే నీ దృష్టి మా మీద ఉంటది ప్రభువా. వానినే నేను దృష్టించుచున్నానని చెప్పినావు తండ్రి. నిజమే ప్రభువా. నువ్వేలాగైతే ఈ లోకంలో ఉన్నప్పుడు ఎంత దీనత్వం కలిగి జీవించినావో అటువంటి దీనమైన మనసు కూడా మాకు దయచేయి ప్రభువా అని మనం ప్రార్థించినట్లయితే ఆయన దృష్టి ఎల్లప్పుడూ మన మీదే ఉంటది. అంతేకాకుండా మీకా రాసిన పత్రిక 6వ అధ్యాయము 8వ వచనము కూడా మాకు అందరికీ తెలుసు. మీకా 6వ అధ్యాయము 8వ వచనములో మనుష్యుడా, ఆయన ఒక్కొక్కరితో మాట్లాడుతున్నాడు, ఒక్కొక్కరిని హెచ్చరిస్తున్నాడు, ఒక్కొక్కరికి ఆయన కమాండ్ ఇస్తున్నాడు. మనుష్యుడా, ఏది ఉత్తమమో అది నీకు తెలియజేయబడుతున్నది. న్యాయముగా నడుచుకున్నటయు, కనికరమును ప్రేమించుటయు, దీన మనస్సు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుటయే కదా. దీన మనస్సు కలిగి నీ దేవుని ఎదుట
ప్రవర్తించుటే కదా, ఇదే కదా అని యెహోవా నిన్ను అడుగుతున్నాడు. అంతే. ఆయన కొన్ని విషయాలు మన దగ్గర అడుగుతాడు. నాకు అది కావాలా, ఇది కావాలని అడుగుతాడు. కాబట్టి ఏది ఉత్తమమో అది నీకు తెలియజేయుచున్నాను మనుష్యుడా అని మనతో మాట్లాడుతున్నాడు. కాబట్టి దీన మనస్సు కలిగి నీ దేవుని ఎదుట నీవు ప్రవర్తించుటే కదా, ఇదే కదా యెహోవా నిన్ను అడుగుచున్నాడు. కాబట్టి ఆ ప్రభువు మనం ఎల్లప్పుడు దీన మనసు కలిగి ఉంటేనే ఆ ప్రధాన కాపరి తప్పకుండా ఇదిగో నేను వస్తున్నాను అని చెప్పిన ఆ ప్రభువు ప్రకటన గ్రంథంలో లాస్ట్ అధ్యాయం 22వ అధ్యాయంలో 3 సార్లు ఆయన చెప్తున్నాడు, ఇదిగో నేను త్వరలో వస్తున్నానని. కాబట్టి ఆ ప్రధాన కాపరి ప్రత్యక్షమైనప్పుడు మనకి ఆయన వాడబారిన మహిమ కిరీటము పొందుదురు అంటే తప్పకుండా ఆయన మనకి ఇస్తాడు. ఆయన ముండ్ల కిరీటం ఆయన పెట్టుకున్నా కూడా ఆ ప్రధాన కాపరి వచ్చినప్పుడు మనకు వాడబారిని మహిమ కిరీటము మనము పొందుకుంటామండి. కాబట్టి ఆయన ముండ్ల కిరీటం పెట్టుకున్నా కూడా ఆయన మనకిచ్చే గొప్ప కిరీటాలు ఏంటంటే మహిమ ప్రభావములు కలిగిన కిరీటము, అపరంజి కిరీటము, దయా కిరీటము, కరుణాకటాక్షము గల కిరీటము, అక్షయమైన కిరీటము, అతిశయమైన కిరీటము, నీతి కిరీటము, జీవ కిరీటము, వాడబారిన కిరీటము. అంతేకాకుండా ఒక శ్రేష్టమైన కిరీటం అంటే అది బంగారంతో చేయబడుతుంది. కానీ ఆ కిరీటాన్ని కూడా ఇంకా ప్రశస్తమైన కిరీటాన్ని ఆయన తన దేశములో తనతో ఉన్న ప్రజలకి ఆయన ఇస్తానని వాగ్దానం చేస్తానండి. ఎంత నమ్మదగిన దేవుడండి. ఆయన ఈ లోకములు అన్ని శ్రమలు పొందినా కూడా, అన్ని శోధనలు, అన్ని అవమానాలు అనుభవించినా కూడా తన నమ్ముకున్న బిడ్డలకి ఆయన గొప్ప 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 కిరీటాలు ఆయన దయచేయాలని ఆశపడుతున్నాడు. జకరియా గ్రంథము 9వ అధ్యాయము 16వ వచనము. జకరియా గ్రంథము 9వ అధ్యాయము 16వ వచనము. నా జనులు యెహోవా దేశములో కిరీటమందలి రత్నముల వలె ఉన్నారు గనుక కాపరి తన మందను రక్షించినట్లు వారి దేవుడైన యెహోవా ఆ దినమున వారిని రక్షించును. వారు ఎంతో క్షేమముగా ఉన్నారు, ఎంతో సొగసుగా ఉన్నారు. ధాన్యము చేత యవనలను, ద్రాక్షారసము చేత యవన స్త్రీలను వృద్ధి నొందుదురు. ఇక్కడ జకరియా గ్రంథము 9వ అధ్యాయము 16వ వచనములో నా దేశములో అంటే ఆయనకు ఒక దేశం ఉంది. ఆయన మనకు ఒక స్థలాన్ని సిద్ధపరుస్తున్నాడు. తన నమ్ముకున్న బిడ్డలకి ఇన్ని కిరీటాలు ఆయన ఇస్తానని వాగ్దానం చేశాడు. ఆ కిరీటాలు పొందుకున్న మనం అందరము ఆయన దేశంలో ఎలాగుంటామంట, ఇక్కడేమో కిరీటాలని చెప్పబడ్డాయి, ఇక్కడేమో కిరీటమందలి రత్నముల వలె. ఆ కిరీటాల్లో కూడా మళ్ళీ రత్నములు ఆయన పొడిగిస్తాడంట. ఎంత శ్రేష్టంగా, ఎంత మనోహరంగా, ఎంత ఘనముగా ఆయన మనల్ని చేయాలని ఆశపడుతున్నాడండి. కాబట్టి నా దేశములో నా జనులు యెహోవా దేశములో కిరీటమందలి రత్నముల వలె ఉన్నారు. అంతేకాకుండా అంత గొప్ప భాగ్యాన్ని దేవుడు మనకి దయచేసి ఆ మన కిరీటాలు కూడా ఆ రత్నాలైన పొడిగించి అంత శ్రేష్టమైన విలువైన గొప్ప జీవితాల్ని, మధురమైన జీవితాల్ని, ఘనమైన జీవితాల్ని ఆయన మనకు దయచేయాలని ఆశపడుతున్నానండి. అంతేకాకుండా కాపరి తన మందను రక్షించినట్లు వారి దేవుడైన యెహోవా ఆ దినమున వారిని రక్షించును. నిజమే, మనల్ని రక్షించడానికి, మనల్ని కాపాడడానికి ఎవ్వరు రారండి. కాబట్టి మనకి ఉన్న ఒకే ఒక సహాయకుడు ఆ ప్రభువే. సమాధి గెలిచిన దేవుడు, మన కొరకు చనిపోయిన దేవుడు, ముండ్ల కిరీటం పెట్టుకున్న దేవుడు, పాపశాపములు భరించిన ఆ ప్రభువు, ఆయన ఒక్కడే మనం రక్షించుటకు ఆయన సమర్థుడు. కాబట్టి కనుక కాపరి తన మందను రక్షించినట్లు యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగుదు అని 23వ కీర్తన మనం చదువుతున్నప్పుడు ఎన్ని ఆశీర్వాదాలు ఒక వచనం వెనకాల మనం చూస్తున్నాం. శాంతికరమైన జలములద్దు, గాఢంధకారములో, అలాగే ప్రతి స్థలము శత్రువుల ఎదురు భోజనము. ఆ వాగ్దానాలన్నీ ఆ కాపరి ఎలాగైతే తన గొర్రెలకి ఇస్తాడో అలాగే ఈ కాపరి కూడా తన మందను రక్షించినట్లు వారి దేవుడని యెహోవా
ఆ దినమున వారిని రక్షించును. ఆ దినమున ఏ దినమండి? ఉంది, ఒక రోజు ఉంది. ఆపత్కాల దినం ఒకటి ఉంది, దుర్దినం ఒకటి ఉంది, శ్రమ దినం ఒకటి ఉంది, న్యాయాధిపతిగా ఆయన రాబోతున్నాడు, ఆయన తీర్పు తీర్చేబోయే రోజు ఒకటి ఉంది, గొర్రెలని మేకల్ని వేరు చేసే రోజు ఒకటి ఉంది. ఆ దినమున న్యాయాధిపతి, ఆ దినమున ఆయన వారిని రక్షించును. ఒక కాపరి ఎలాగైతే ఒక మందని రక్షిస్తాడో, శత్రుమోక రాకుండా, తోడేలు రాకుండా ప్రతి స్థలంలో ఎలాగ ఆ కాపరి అయితే తన మందను కాస్తాడో, అలాగే మన కాపరి, మన ప్రధాన కాపరి ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన మనల్ని ఆయన రక్షిస్తాడు. వారి దేవుడైన యెహోవా దినమున వారిని రక్షించును. అంతేకాకుండా వారు ఎంతో క్షేమముగా ఉన్నారు. క్షేమముగా, నిజమేనండి. అసలు ఈ రోజు రాత్రి పండుకొని పొద్దున లేసి మనం ఇలా ఉన్నామంటే ఎంత క్షేమము. దేవుడు మన కుటుంబాల చుట్టూ తన కాపుదల, తన భద్రత దయచేస్తున్నాడు. ఆరోగ్యం, ఆయుష్కాలం దయచేస్తున్నాడు. మన బిడ్డలు బయటికి వెళ్ళినప్పుడు, వస్తున్నప్పుడు వారి మార్గమంతట్లో దేవుడు కాపుదల దయచేస్తున్నాడు. ఏ రోజు కూడా మనం పస్తు పెట్టకుండా సమృద్ధి అయిన ఆహారాన్ని మనకు దయచేస్తున్నాడు. శాంతి సమాధానం దయచేస్తున్నాడు. లోకంలో ఒక్కసారి మనం తిరిగి చూసినట్లయితే ఎన్నో శోధనలు, ఎన్నో వేదనలు, ఎన్నో అపాయాలు, ఎన్నో గండములు, ఎన్నో ప్రజలు, ఎంతో మంది నానా రీతులు ఎంతో మంది బాధపడుతున్నారు. కానీ తన నమ్ముకున్న బిడ్డలు ఆయన చేయి విడిచిపెట్టే దేవుడు కాదండి. ప్రతి విషయంలో ఆయన వైపు మనం చూచినప్పుడు, ఆయనకు మొరపెట్టినప్పుడు, ఇదిగో నేను మీతో ఉన్నాను, సదాకాలం మీతో మిమ్మల్ని నడిపిస్తాను, ఆయన వాగ్దానం మనం స్వతంత్రించుకున్నట్లయితే మన హృదయాలు ఎంత సంతోషం, ఎంత సమాధానం ఆయన మనకు దయచేస్తాడండి. కాబట్టి వారు ఎంతో క్షేమముగా ఉన్నారు, ఎంతో సొగసుగా ఉన్నారు. తన నమ్ముకున్న బిడ్డలు కృంగిపోవడము గాని, కన్నీరు కార్చడము గాని, అవమానములకు నిందల పాలు కావడం గాని ఆయనకు అస్సలు ఇష్టం లేదు. తన బిడ్డలు ఎల్లప్పుడూ సంతోషంగా ఉండాలా, ఆయన నామాన్ని గణపరచాలా, అనేకులకు ఒక ఆశీర్వాదకరంగా ఉండాలా అని దేవుని యొక్క ఉద్దేశం అండి. వారు ఎంతో సొగసుగా ఉన్నారని చెప్పి, ధాన్యము చేత యవనులను, ద్రాక్షారసము చేత యవన స్త్రీలను తృప్తి నొందుదురు. తృప్తి నొందుదురు. నిజమేనండి. యవన కాలంలో బిడ్డలు మరి ఇలా ఉన్నారంటే వాళ్ళు ఎంతో మరి తృప్తి ఎలా వస్తుందంటే ధాన్యము చేత, వాళ్ళు తినే ఆహారము చేత. అంతేకాకుండా స్త్రీలు కూడా మనకి బలము, శక్తి మనకు కావాలంటే ద్రాక్ష రసము ఆ ప్రభు మనకిస్తేనే, ఆయన మనల్ని ఆశీర్వదిస్తేనే సమస్తం ఆయన దగ్గర నుంచి పొందుకుంటామండి. కాబట్టి మనం పొందుకున్నది ప్రతిది కూడా, ప్రతి శ్రేష్టమైన ఈవి పరసంబంధమై జ్యోతిర్మయుడు తండ్రి దగ్గర నుంచి మనం పొందుకున్నాము. కాబట్టి ఇటువంటి గొప్ప భాగ్యాన్ని ఆ ప్రభువు మరి నా దేశములో, యెహోవా దేశములో కిరీట మందలి రత్నముల వలె ఉన్నారు. కిరీట మందలి రత్నముల వలె ఇన్ని కిరీటాలని మనకి దయచేస్తున్నా కూడా తన రాజ్యములో ఆ ప్రధాన కాపరి ప్రత్యక్షమైనప్పుడు మనము వాడబారిన మహిమ కిరీటము పొందుకున్నప్పుడు, అప్పుడు మనం ఆయన దేశంలో మనం ఉన్నప్పుడు ఎలాగుంటామంటే, నా జనులు యెహోవా దేశములో కిరీట మందలి రత్నముల వలె ఉన్నారు. ఇంకా ఎక్కువగా ప్రకాశమానముగా, ఇంకా ఎక్కువగా ఆయన్ని గనపరుస్తూ, ఎంతో సొగసుగా, ఎంతో ఆనందముతో, ఎంతో క్షేమముతో ఆయన దేశములో ఉండే భాగ్యాన్ని దేవుడు మనకి దయచేస్తారండి. కాబట్టి ఆ ప్రభు ముండ్ల కిరీటము పెట్టుకున్నా కూడా ఈ శ్రమల కాలంలో ఎన్ని డేస్ లో మనం ఉన్నప్పుడు ప్రతి దినము, దేవా ఎంత గొప్ప భాగ్యాన్ని మాకు దయచేసినావు తండ్రి, ఎన్ని వాగ్దానాలు మాకు దయచేసినావు ప్రభా, ఎన్ని గొప్ప కిరీటాలు మాకు దయచేస్తున్నావు తండ్రి. అంతేకాకుండా ప్రభా నీ దేశములో తండ్రి కిరీటమందులి రత్నముల వలె మమ్మల్ని ఉంచుతావని వాగ్దానం చేసినావు తండ్రి నాయన. మమ్మల్ని రక్షిస్తావు తండ్రి నాయన, మమ్మల్ని కాపాడే దేవుడు తండ్రి. ఎంతో సొగసుగా, ఎంతో క్షేమంగా మమ్మల్ని స్థిరపరుస్తావు ప్రభా. ఎంత నమ్మదగిన దేవుడు తండ్రి నాయన. నువ్వు ఇన్ని బాధలు, ఇన్ని శ్రమలు అనుభవించినా కూడా ప్రభా, నిన్ను నమ్ముకున్న బిడ్డలకు నువ్వు దాచించిన మేలు ఎంతో గొప్పది తండ్రి రాజా నాయన. కాబట్టి నువ్వు ప్రధాన కాపరి ప్రభాను ప్రత్యక్షమైనప్పుడు తండ్రి ఆ వాడబారిన కిరీటము మేము పొందుకొని ఎల్లబెడల తండ్రి నాయన నీ నామాన్ని గనపరుస్తూ, నువ్వు చేసిన త్యాగాన్ని మేము స్మరణ తెచ్చుకుంటూ, ఇంకా ఎక్కువగా తండ్రి మేము బలవంతులై తండ్రి నాయన నీ నామమును గనపరిచి నేను మనపరిచే భాగ్యాన్ని మాకు దయచేయి ప్రభా. మనం ప్రార్థించినట్లయితే దేవుడు తప్పకుండా ఈ కిరీటాలన్నీ మనం పొందుకున్నాము. కాబట్టి ఆయన నామాన్ని గనపరుస్తూ ఇంకా ఎక్కువగా ఆయన స్తుతించే భాగ్యాన్ని పరిశుద్ధాత్మ దేవుడు మనకు దయచేసి
వీళ్ళ ఇంటి దినములు మాత్రమే కాకుండా మన జీవిత కాలం అంతా దేవా ఎంత గొప్ప భాగ్యాన్ని ప్రభా, ఎన్ని కిరీటాలు మాకు దయచేసినావు తండ్రి రాజా నాయన. నీకు స్తోత్రమయ్యా, గనులుగా గొప్పవారిగా మమ్మల్ని చేసినావు తండ్రి. నీ దేశంలో ఉండడానికి కూడా మాకు ఆధిక్యతను మాకు దయచేసినావు తండ్రి. నువ్వు ఎంతైనా నమ్మదగిన దేవుడు తండ్రి, నీ వాగ్దానం నమ్మదగినవి ప్రభా. కాబట్టి మేము ఎల్లప్పుడూ తండ్రి వాటిని స్వతంత్రించుకుని తండ్రి మా జీవిత కాలం అంతా మా విశ్వాసాన్ని అభివృద్ధిపరచుకొని ఇంకా ఎక్కువగా తండ్రి నీ నామమును గనపరిచి ఎల్లవెళ్ళ తండ్రి నాయన నీ పాదముల చెంత మేము వేచి ఉండి ప్రభా, ఉత్తమైన దాన్ని మేము వెతికి తండ్రి అనుక్షణము ప్రభా నిన్ను పోలి మేము నడుచుకొని అనేకులకు గొప్ప ఆశీర్వాదకరముగా నీ నామమునైనా మేము మహిమకరంగా జీవించే భాగ్యాన్ని మాకు దయచే ప్రభా. మనం ప్రార్థించినట్లయితే తప్పకుండా ఎన్ని మనం పొందుకొని ఈ కిరీటాలను మనం పొందుకొని ఆ నామాన్ని గనపరుస్తూ ఆయన స్తుతించే భాగ్యాన్ని పరిశుద్ధాత్మ దేవుడు మనకందరికి దయచేసి దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ఆమేన్, ఆమేన్. ముళ్ళతో కిరీట మల్లిని శిరముపై జల్లాటమున మొత్తిరా, ముళ్ళ పోట్లకు శిరము తల్లడిల్లగ సొమ్మ సిల్లిపోతివ రక్షక. ఏ పాపమెరుగని ఓ పావన పాప విమోచకుండా, నా పాలి దైవమా నా పాపములకురా ఈ పాటలు నొందినావా. ప్రభు ముళ్ళతో కిరీటము ఆయన ధరింప చేసుకున్నాడు. ముళ్ళ మకుటంబై నా తలను చూచి స్వర్ణ కిరీటం పెట్టి ఆనందింతు. ముళ్ళతో కిరీటము ఆయన తీసుకున్నాడు. ముళ్ళ మకుటంబై నా తలను చూచి స్వర్ణ కిరీటం పెట్టి ఆనందింతు. కొరడాతో కొట్టబడిన వీపును చూచి, కొరడాతో కొట్టబడిన వీపును చూచి ప్రతి ఒక్క గాయమును చుంబింతును. ప్రధాన కాపరి అయి యేసు ప్రత్యక్షము అశుభ గడియలో మనము వాడబారని మహిమా కిరీటము పొందుతాము. శుభ నిరీక్షణ కలిగిన వారమే ఇప్పటి కాలమందు మనకు కలుగుతున్న శ్రమలు ఎన్నతగినవి కావని మనము పొందుకోబోయే మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు క్రైస్తవ విశ్వాసి శ్రమల గుండా ప్రయాణము చేసి పరలోక రాజ్యం చేరుకోవాలి. శ్రమలు, హింసలు, బాధలు కలుగక మానవు. శ్రమలలో ఓర్పు, శ్రమలలో నిరీక్షణ, వాడబారని మహిమ కిరీటము మన కొరకు వేచి ఉంది. జీవ కిరీటము, దయా కిరీటము, ఎన్నో కిరీటములు, అన్ని కిరీటములు మన కొరకే. అన్ని కిరీటములు మన కొరకే. చక్కని వాక్యము ద్వారా ఆదరణ పొంది ఉన్నాము, ఓదార్పు పొంది ఉన్నాము, ధైర్యము పొంది ఉన్నాము, ధైర్యం కలిగి ఉన్నాము. దేవునికి స్తోత్రం కలుగును గాక. శాంతకుమార్ గారు చిన్న ప్రార్థన చేస్తారా? ఒక మాట. పరిశుద్ధుడా, కృపా కనికరమ ప్రభా, సర్వ సృష్టికి కారణభూతున్న ప్రభా, రాజా వందన స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ప్రాతకాల పనులో ప్రభా, చక్కటి సహవాసంలో ప్రభా పాల్పొంది మహింపరచి కనపరచడానికి నా తండ్రి క్రీస్తుగా మీ ప్రేమతో నడిపించే విధానం స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. మీ ప్రభా తండ్రి సమయంలో ప్రభా మా హృదయాలు పరీక్షించుకోవటానికి నా తండ్రి వాక్యంతో మీరు మాట్లాడుతున్నారు తండ్రి. వందన స్తోత్రాలు. వాక్యం ద్వారా మీరు వెలిగింపబడటానికి మీ కృపను దయచే తండ్రి సహాయం చేయండి తండ్రి. మీ దాసరాల ద్వారా ప్రభావినటువంటి శ్రేష్టమైనటువంటి భాగం ప్రభావ. కానీ ప్రభావ మేము ప్రభావ మా పాపం నిమిత్తం ప్రభావ మా పాపను ప్రభావ నైనా మీ ముళ్ళతో ముళ్ళ కిరీటం చేసిన అతన్ని మీ తల మీద కొట్టినట్టు
రక్తం కార్చు విధంగా మేము చేసినప్పుడు అంత పాపమై ఉండగా ప్రభా ఇంకను మమ్మల్ని ప్రేమించిన తండ్రి మీకు పరిశుద్ధ రక్తం చిందించిన తండ్రి మేము పొందవలసిన కిరీటాల గురించి ప్రభావ మీరు చక్కగా విశదీకరించిన స్తోత్రము. కానీ ప్రభా మీరు ధరించిన సువర్ణ కిరీటంలో ప్రభా మేము రత్నము వల్లే ప్రభావ పొదగింపబడిన వారమే ప్రభావ మా హృదయాలు సరి చేసుకొని మా యొక్క జీవిత ప్రయాణంలో తండ్రి అయినా మీరు మాకు ముందుస్తున్నటువంటి హెచ్చరికలను ఆజ్ఞలు మేము గైకొనొచ్చు మా హృదయాలు సరి చేసుకొని మా నడవడికలు సరి చేసుకొని ప్రభా మీ యొక్క సువర్ణ కిరీటంలో ప్రభావ మేము రథంలో వల్ల పొదిగింపబడటానికి నా తండ్రి మీ కృపను మా మీద కృమించదంటే సహాయం చేయండి. వాక్య భాగాల్లో ఉన్న ఆత్మ సత్యాలు గ్రహించడానికి తండ్రి నా గ్రహింపు శక్తిని మాకు దయచేసిన తండ్రి మేము సిద్ధపడటానికి ప్రభావ మాకు కావాల్సినటువంటి ఓర్పు సహనమును ప్రభావ తండ్రి సిద్ధపట్టును ప్రభావ మీ అందు భయభక్తులను మాకు దయచేసి క్రీస్తు బిడ్డలుగా మేము వెంబడించే గొప్ప కృపను మా మీద కృమించండి తండ్రి, సహాయం చేయండి. మరికంగా ప్రభా అనారోగ్యంతో బాధపడుతున్న ప్రియబిడ్డను పట్టుకుని పాసులు జ్ఞాపన చేస్తున్నాం. చక్కటి ప్రభా శ్వాస నా బిడ్డ దయచేసిన తండ్రి మీ కృపలో తృప్తిపరుచున్నాయన సహాయం చేయండి. కుటుంబంలో శాంతి సమాధానం సంతోషము దయచేసి మీ కృపని నడిపించండి, సహాయం చేయండి తండ్రిని. మీ దాసులను కూడా దీవించి ఆ సేవల్లో ప్రభా ఇంకొన బహుగా వాడబట్టానికి కృపాకారం జరిగించమని తండ్రి సహవాసాన్ని మీరు దీవించి ఆశ్రయించి దినదినం అభివృద్ధి పరిచి మీ కృపలతో నింపి ముందుకు నడిపించమని క్రీస్తు నామన దీనమునస్తూ బ్రతిమాలు వేడుకొచ్చున్నాము తండ్రి. ఆమేన్ ఆమేన్. మనందరి కొరకు వేడుకున్న శాంతకుమార్ గారిని బలపరచును గాక. ఆయురారోగ్యములతో దీర్ఘాయు చేత ప్రభు